మీ అందరికీ నమస్కారాలు. ఏ పూజ చేసినా మనం రెండు చేతులలో పెట్టి స్వామి నాకు విద్యను ప్రసాదించు, స్వామి నాకు వ్యాపార అభివృద్ధిని ప్రసాదించు, స్వామి నాకు సంతానాన్ని ప్రసాదించు, స్వామి నాకు విదేశ ప్రయాణం ప్రసాదించు, ఇలాగ స్వామి నాకు పదవిని ప్రసాదించని ఇలా రెండు చేతులు పెట్టి స్వామిని వేడుకుంటాం. మరి అలాంటి చేతులని ఒక కాడుగా చేసి కింద ఒక కూర్మాన్ని బంధించి దీన్ని దోసట కూర్మ హారతి అని చెప్పి అంటారు. అటువంటి హారతి తీసుకొని చక్కగా మీరు నిత్యం పూజ మధ్య భాగంలో చివరిలో హారతి ఇస్తారు కదా, ఈ హారతి ఇంట్లో ఇస్తే చాలా అద్భుతం. హారతి కుప్పర వేసి ఇవ్వచ్చు, లేదా నూనెలో నానినా లేదా నెయ్యిలో నానిన పువ్వొత్తును కూడా వేసి స్వామికి నీరాజనం చెప్పుకోవచ్చు. అటువంటిది ఇది చూడండి, ఇక్కడ కింద తాబేలు కనపడుతుంది, పైన రెండు చేతులు దోసెట్లు కనపడుతున్నాయి. మీ పూజ సమయంలో దీంట్లో హారతి కర్పూరం ఇచ్చి హారతి ఇవ్వండి, లేదా పువ్వొత్తునేసి హారతి ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల మీ కోరికలు తప్పనిసరిగా నెరవేర్చడం సందేహపడక్కర్లేదు. మీరు దోశలు పెట్టి స్వామిని వేడుకున్నటువంటి ఏ కోరికైనా కూడా రోజుల్లో గంటల్లో నెరవేరటానికి సిద్ధపడుతుంది. చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, విదేశీయానం కావచ్చు, రాజకీయం కావచ్చు, నటన కావచ్చు, నాట్యం కావచ్చు, లేదా సంగీతం కావచ్చు. ఒక్కటేంటంటే ఏ రంగాల్లో మెడికల్ కావచ్చు, లేకపోతే ఇంకే విద్యారంగం కావచ్చు, ఏ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ అవుతుంది. కానీ తయారు చేయడం మాత్రం ఇట్లా ప్యూర్ పంచలోహంలో తయారు చేసుకోనండి, అప్పుడు ఫలితం మీకు కనిపిస్తుంది. ఇలాంటి ఇంకా తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక నీతి, తాంత్రిక మర్మాలు, తాంత్రిక రహస్యాలు అనే ఇలాంటి పుస్తకాలు మీరు తెప్పించుకోనండి, మీ ఇంట్లో పెట్టండి. మీకు కావాల్సినటువంటి సమస్య తగ్గ పరిష్కారాన్ని వెతుక్కోనండి, దాన్ని అమలుపరచండి, విజయులు కండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువు.